యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా వందనములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వరకు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘంగా నీ యొక్క బిడ్డలుగా మీరు మమ్మల్ని సమకూర్చారు, మీకు వందనాలు. దేవా ప్రభువా, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధన చేయటానికి మాకు సహాయం చేయమని అయోగ్యుని ప్రభువా, నీ యొక్క జ్ఞానం నాకు దయచేయండి. నీ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తూ మీరే మా అందరితో మాట్లాడమని యేసునామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్న యొక్క వాక్యంలో మనకి యొక్క సంఘం యొక్క వాగ్దానం కూడా మనం ఉంది. సో తన్ను తాను తగ్గించుకొని అనే మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో ఈ యొక్క వచనాల్లో పౌలు యేసు ప్రభు వారిని గురించి ఆయన సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడని, అదేవిధంగా సంపూర్ణ మానవత్వం కలిగిన మనుష్య కుమారుడని రెండు విషయాల్ని పౌలు ప్రస్తావిస్తూ వస్తున్నాడు. అయితే దేవుణ్ణి ఆరాధన చేయటానికి మనము ఇందులో యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు అనేది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండోది, యేసు ప్రభు వారు మన కోసం ఏం చేశాడు అనేది కూడా ఆలోచించేద్దాం. మూడోది, మనం ఆయన విషయంలో ఎలా స్పందించాలి, ఎలా ఆరాధన చేయాలని 3 విషయాలు మనం ఆలోచించేద్దాం. సో ఇక్కడ యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాట 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట. సో యేసు ప్రభు వారి గురించి 2 విషయాలు ఇక్కడ రాయబడినాయి దేవుని యొక్క వాక్యంలో. యేసు ప్రభు వారు ఎవరంటే దేవుని స్వరూపము కలిగిన వాడు, 2 దేవునితో సమానముగా ఉన్నవాడు. సో దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు యేసు ప్రభువు అంటే దేవుని యొక్క అంటే దేవుడి యొక్క ఎసెన్స్ అంటారు. అంటే దైవత్వంలో ఎలాంటి స్వభావం ఉంటుందో, ఎలాంటి లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా యేసు ప్రభు వారిలో ఉన్నవి. సో మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు. అంటే 3 వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడి యందు మనం విశ్వాసం ఉంచుతూ ఉంటాం. సో ఇప్పుడు ఆ 3లో కూడా, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, 3లో కూడా దైవత్వం ఉంది. సో యేసు ప్రభువారి గురించి ఏమని రాస్తా ఉన్నాడంటే ఆయన దేవుని యొక్క స్వరూపము, అంటే దేవుని యొక్క నేచర్, లేకపోతే దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క అవన్నీ కూడా యేసు ప్రభువారిలో ఉన్నాయి. అంటే ఆయన సంపూర్ణ దేవుడు. యేసు ప్రభువారు ఎవరంటే ఫుల్లీ డివైన్ అంటారు, అబ్సల్యూట్ గాడ్ అంటారు. అంటే ఆయన
సంపూర్ణమైన దేవుడుగా ఉన్నవాడు, సంపూర్ణమైన దేవుడుగా ఉన్నవాడు. అయితే దేవుణ్ణి మనం ఎప్పుడూ చూడలేదు, కానీ దేవుడు అదృశ్యుడిగా ఉంటాడు. అయితే అదృశ్యంగా ఉన్న దేవుడు తన వ్యక్తిత్వాన్ని, తన స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. కాబట్టి దేవుడు తనలో ఉన్న ఆ యొక్క పర్సనాలిటీని, లేకపోతే తన యొక్క దైవత్వాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకున్నాడు, లేకపోతే ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే యేసు ప్రభువారిలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు. అందుకనే యేసు ప్రభువారు ఏమంటాడంటే, నేను అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అంటాడు. మరొక చోట ఏమని రాయబడటం మనకు తెలుసు, ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్తూ ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే అక్కడ ఏం తెలియజేస్తూ ఉందంటే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం దేవుడు కాదు, ఆయన ఆది నుంచి దేవుడు. అంటే ఆయన మానవత్వాన్ని ధరించుకొని ఈ లోకంలోకి రాకముందు కూడా నిత్యత్వంలో దేవుడుగా ఉన్నాడు. ఆయన మానవత్వాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చేటప్పుడు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయన మానవత్వాన్ని ధరించుకొని ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన ఆ కాలంలో కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన దేవుడుగా ఉన్నాడంటే ఆయన అర్థం ఏంటంటే ఆయన నిత్యత్వంలో అంటే యుగయుగాలు ఆ స్వరూపము కలిగిన దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు యేసు ప్రభువారు. రెండవది ఇంకేం రాయబడిందంటే ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు. సో దేవుని స్వరూపమే కాదు, కానీ దేవునితో సమానముగా ఉన్నవాడని చెప్తా ఉన్నాడు పౌలు. సమానత్వం అంటే ఏ విషయంలో యేసు ప్రభువారు ఆ సమానత్వం కలిగి ఉన్నారంటే, తండ్రి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో మహిమలో జీవిస్తూ ఉన్నాడు. ఆ సమాన మహిమను యేసు ప్రభువారు కూడా కలిగి ఉన్నారు. ఈక్వల్ గ్లోరీ. తర్వాత ఇంకేం కలిగి ఉన్నాడంటే ఆయన స్థానము అండి, సమాన పొజిషన్, స్థానము. సో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఆ మహిమలో సింహాసనం మీద ఉన్నాడు, సృష్టినంతా పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన. అదేవిధంగా సర్వశక్తి కలిగిన వాడు యేసు ప్రభువాడు. ఆ శక్తి విషయంలో కూడా సమానమైన శక్తి ఆయనకుంది. ఇందాక మనం చూసాం, స్వభావం విషయంలో కూడా సమానమైన వ్యక్తిత్వం కలిగిన వాడు దేవుడిగా ఉండటానికి. అంత మాత్రమే కాదు, ప్రివిలేజెస్ అంటే దేవుడికి, తండ్రి అయిన దేవుడికి ఏమేమి అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసు ప్రభువారికి ఉన్నాయి. అంటే ఆయన సంపూర్ణమైన దేవుడు యేసు ప్రభువారు. అయితే ఒక ట్రాన్స్లేషన్లో రాయబడి ఉంటుంది, వెన్ టైమ్ కమ్స్ అని రాయబడి ఉంటుంది. అంటే సమయము వచ్చినప్పుడు దేవుని స్వరూపములో ఉన్న యేసు ప్రభువారు, నిత్యత్వంలో ఉన్న యేసు ప్రభువారు, దేవునితో సమానమైన మహిమను, స్థానాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ అధికారాన్ని, శక్తిని కలిగి ఉన్న యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయి ఉంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాడు. కాబట్టి మనం ఈరోజు ఆరాధించే మనం యేసు ప్రభువారి గురించి, ఆయన సంపూర్ణ దైవత్వం గురించి 2 విషయాలు మనం ఏం తెలుసుకోవాలంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు అని మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఏం చేశాడు ఆయనంటే, అక్కడ రాయబడింది మన కోసం ఏం చేశాడో. 7వ వచనంలో చూడండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకొనెను. సో యేసు ప్రభువారు ఏమయ్యారో చూసాము. ఆయన మన కోసం ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఎలా తగ్గించుకున్నాడంటే 3 విషయాల్లో తగ్గించుకున్నాడు. 1, మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. 3, తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు.
సో మనుష్యుల పోలికగా పుట్టడం అంటే దేవుని స్వరూపము కలిగిన ఈ సృష్టికర్త అయిన దేవుడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభువారు మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. అంటే మానవ శరీరం ఏం తెలియజేస్తూ ఉందంటే మానవ శరీరానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దేవుడికి ఏమి లిమిటేషన్స్ లేవు, కానీ మానవ శరీరానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు మానవ శరీరంలో ఆయన కూడా మనకులానే ఆకలిగా ఉన్నాడు, ఆయన కూడా మనకులానే అలసట పొందాడు, ఆయన కూడా మనకులానే శోధించబడ్డాడు, అయితే పాపము చేయలేదు. ఆయన కూడా మనకులానే అవమానం ఎదుర్కొన్నాడు, శ్రమ పొందాడు, బాధ పెట్టబడ్డాడు, దుఃఖపెట్టబడ్డాడు. ప్రభువుకి ఇవన్నీ తెలుసు. ఆయన దైవత్వము కలిగి ఉన్నప్పుడు, దేవునితో సమానమైన వారసత్వం కలిగి ఉన్నప్పుడు, నేను మనుష్యుల పోలికగా ఆ మనుష్యుల యొక్క శరీరాన్ని ధరించుకోవటం చిన్న విషయం కాదని యేసు ప్రభువారికి తెలుసు. కానీ ఆయన ఇష్టపడ్డాడు, మనుష్యుల పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడండి. ఎందుకు ఆయన మనుష్యుల పోలికగా పుట్టేటప్పుడు ఏమి మార్పులు జరిగినాయి యేసు ప్రభువారిలో అంటే, మొట్టమొదటిగా ఆయన నివాస స్థానంలో మార్పు వచ్చింది. నివాస స్థలంలో ఆయన పరలోకమును విడిచి భూమి మీదకు వచ్చాడు. పరలోకము అంటే మహిమ మాత్రమే కాదు, కానీ పాపము లేని ప్రదేశం. కానీ భూమి అంతా పాపముతో నిండి ఉంది. రోమా పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, సృష్టి యావత్తు మూలుగుచున్నది రక్షణ కొరకని ఉంటుంది. ఎందుకనంటే పాపం వల్ల మానవుడే కాదు కానీ పాడైపోయింది సృష్టి కూడా, సృష్టిలో ఉన్న భూమి కూడా పాడైపోయింది. కాబట్టి ఆయన నివాస స్థానంలో మార్పు ఎంత తగ్గించుకున్నాడంటే పరలోకంలో నుండి భూమి మీదకు రావటానికి ఇష్టపడ్డాడు. రెండోది స్థానంలో మార్పు. అంతకుముందు యేసు ప్రభువారు సింహాసనం మీద ఉండేవాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. కానీ ఈ లోకంలోకి ఆయన ఎక్కడికి వచ్చాడంటే పశువుల తొట్టిలోకి వచ్చేసాడు, ఒక చిన్న బేబీగా. అదేం తెలియజేస్తూ ఉందంటే ఆ సింహాసనం అనేది హయ్యెస్ట్ ప్లేస్ అయితే ఆ యొక్క పశువుల తొట్టు అనేది వరస్ట్ ప్లేస్, లోయెస్ట్ ప్లేస్. దేవుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి మనుషుల పోలికలోకి రావటానికి. హయ్యెస్ట్ ప్లేస్లో నుంచి లోయెస్ట్ ప్లేస్కి వచ్చాడు. సో సింహాసనాన్ని విడిచిపెట్టాడు. మనం కొన్నిసార్లు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూర్చొని ఉంటాం అందరం. తర్వాత ఒక ముసలి వాళ్ళు లేకపోతే ఒక లేవలేని మనుషులు ప్రెగ్నెంట్స్ వచ్చినప్పుడు సీట్ ఇవ్వటానికి ఎవరూ లేవరు, చాలా కష్టపడుతూ ఉంటారు. కంఫర్ట్ చివరికి ఎవరో ఒకళ్ళు ఆ మనసు కలిగిన వాళ్ళు లేస్తారు. అంటే ఏం తెలియజేస్తానంటే యేసు ప్రభువారు సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడంటే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడని మనం అర్థం చేసుకోవాలి. సమస్తాన్ని విడిచిపెట్టాడని. తర్వాత ఆయన పోలికలో మార్పు. దేవుని స్వరూపము కలిగిన వాడు మనుష్యుల పోలికలోకి వచ్చేసాడు. తర్వాత మహిమలో మార్పు. ఇవన్నీ వచ్చినాయి. ఎందుకు యేసు ప్రభువారు మనుష్యుల పోలికలోకి రావటానికి ఇష్టపడ్డాడంటే 3 విషయాలు బైబిల్ తెలియజేస్తూ ఉందండి. మొట్టమొదటిది 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన మనుష్యుల పోలికలోకి ఎందుకు వచ్చాడు? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. సో యేసు ప్రభువారు ఆ యొక్క మహిమను, ఆ యొక్క సింహాసనాన్ని, ఆ సమస్తాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడంటే ఇక్కడ రాయబడి ఉంది, దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్. పాపులను రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడంట. అంటే ఆయన మనుష్యుల పోలికలోకి రావటం అనేది మానవుల పట్ల యేసు ప్రభువారికి ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంది. ఆయన సిలువలో చనిపోయినప్పుడు కాదు ఆయన ప్రేమను వ్యక్తపరిచింది, ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన ప్రేమ వ్యక్తమైంది. సృష్టిలో ఆయన ప్రేమ వ్యక్తమైంది. సో ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు, మనందరినీ రక్షించడానికి ప్రభువు వచ్చాడు. రెండోదిగా ఆయన ఎందుకు వచ్చాడంటే అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, దేవుడొక్కడే
దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన రక్షించడానికి మాత్రమే కాదు, కానీ మధ్యవర్తిత్వం చేయటానికి మనుష్య పోలికలోనికి వచ్చాడు. ఎవరికి మధ్యవర్తిత్వం అంటే దేవుడికి మానవులకి మధ్యవర్తిత్వం చేయాలి. ఎందుకనంటే మానవులు పాపం చేయటాన్ని బట్టి దేవునితో శత్రుత్వాన్ని తెచ్చుకున్నారు. మానవుడికి దేవునికి మధ్య సమాధానం లేదు. కాబట్టి దేవుడికి మానవుడికి మధ్యవర్తిత్వం చేయాలంటే ఆ యేసు ప్రభు వారిలో దైవత్వం ఉండాలి, మానవత్వం ఉండాలి. ఆయనలో దైవత్వం ఉన్నప్పుడు దేవుని చేయి పట్టుకోగలడు, మానవత్వం ఉన్నప్పుడు మనిషి చేయి పట్టుకోగలడు. కాబట్టి యేసు ప్రభువారు మనుష్యుల పోలికలకు వచ్చాడని అన్నప్పుడు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు, కానీ ఆ దైవత్వాన్ని కలిగి ఉండి మానవత్వాన్ని లేదా మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభువారు మనల్ని దేవునితో సమాధానపరిచిన వాడుగా ఉన్నాడు. మొదటిది ఏంటంటే ఆయన మనకు రక్షణ తెచ్చిన వాడుగా ఉన్నాడు. నరకం నుండి, పాప బంధకాల నుండి, వీటన్నిటి నుండి మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. రెండోది మనల్ని దేవునితో సమాధానపరిచిన వాడుగా ఉన్నాడు. మూడోది ఒక మాట చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. సో యేసు ప్రభువారు యొక్క మానవ జీవితం గురించి ఏం రాయబడిందంటే మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు సంపూర్ణ జీవితాన్ని జీవించాడు. యేసు ప్రభువారి యొక్క జీవితం ఒక్క జీవితమే ఈ భూమి మీద ఇప్పటి వరకు సంపూర్ణ జీవితం. యేసు ప్రభువారి జీవితం తప్ప ఏ వ్యక్తిలోనూ పర్ఫెక్షన్ లేదండి, సంపూర్ణత లేదు. యేసు ప్రభువారు సంపూర్ణత అంటే ఏంటో అర్థం చూపించిపోయాడు, మాదిరి ఉంచిపోయాడు, ఒక బెంచ్ మార్కుని మనందరికీ ఉంచిపోయాడు. క్షమించటం అంటే ఏంటో, ప్రేమించటం అంటే ఏంటో, తగ్గించుకోవటం అంటే ఏంటో, అర్థం చేసుకోవటం అంటే ఏంటో మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఆయన మనుష్యుల పోలికగా పుట్టటాన్ని బట్టి, అలాంటి సంపూర్ణ జీవితాన్ని జీవించటాన్ని బట్టి, ఆ గొప్ప మాదిరి మనకు ఉంచిపోవటాన్ని బట్టి ఈరోజు మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు ప్రభువారి వైపు చూసినప్పుడు నాలో ఉన్న ఈ యొక్క బలహీనతలు ప్రభు ద్వారా నేను జయించగలను. ప్రభు జయించాడు. ఆయన యందు ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదు. సో ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉందంటే ఆయన ఎలా మానవుడి జీవితాన్ని జీవించాడో ఒక సంపూర్ణ జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువారు అలాంటి జీవితం జీవించకపోతే మనం రక్షించబడ్డా మనకు మాదిరి ఉండేది కాదు, ఒక నిరీక్షణ ఉండేది కాదు. కాబట్టి ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని మనకు అది ఉంచిపోయాడు. తర్వాత మనం ఫిలిప్పీ పత్రిక వద్దాం. ఆయన మనుషుల పోలికగా పుట్టటమే కాదు, కానీ రెండోది ఏం చేశాడండి? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. సో యేసు ప్రభువారు దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. దాసుడు అంటే ఎవరంటే, దాసుడు అంటే ఒక ఇంట్లో సర్వెంట్ను పెట్టుకుంటారు. సర్వెంట్ యొక్క రోల్ ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ ఆ సర్వెంట్ చేస్తాడు. అంటే సర్వెంట్ అంటే అర్థం ఏంటంటే హీ క్యారీ ద బర్డెన్ ఆఫ్ అదర్స్. సో యేసు ప్రభువారు మనుషుల పోలికలో పుట్టటమే కాదు, కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడంటే మన బర్డెన్స్ని లేదా మన భారాలని భరించినవాడు అని అర్థం. ఆయన మన భారాలు ఏం భరించాడు అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 53 అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. సో యేసు ప్రభువారు మనందరి దోషాలని, మన యొక్క పాప భారమును, ఆ పాపం యొక్క అపరాధ భావమును, ఆ గిల్టీ ఫీలింగ్ ఆల్సో, ఆ భారం అంతటిని కూడా యేసు ప్రభు తన మీద మోసాడు. ఆయన అనంతుడు, కానీ పరిమితి కలిగిన మానవ శరీరంలోకి వచ్చాడు. ఆయన పాపం లేనివాడు, కానీ మనందరి పాపం ఆయన మీద మోపబడింది, మన మీద మోపబడింది. ఆయన దాసుడు. రెండోదిగా గలతీయులు రాసిన పత్రికలో ఉంటుంది, మనందరి కోసం ఆయన శాపమై. సో శాపాన్ని భరించాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారిని ఆరాధించడానికి మనకున్న ఒక కారణం ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో చూసాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, సంపూర్ణ దైవత్వం. రెండోదిగా ఆయన ఎలా తగ్గించుకున్నాడో చూస్తూ వచ్చాం. మనుష్యుల పోలికలో పుట్టాడని చూసాం. తర్వాత దాసుని స్వరూపము ధరించాడు. తర్వాత ఇంకా రాయబడి ఉంది, ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎంటీ చేసుకున్నాడు, ఏమీ లేనివాడయ్యాడు. అంటే ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడు అయ్యాడంట. ఆయనకు అధికారం ఉంది, సింహాసనం ఉంది, కానీ సింహాసనం లేకుండా ఈ లోకంలో ఉన్నాడు. అధికారాన్ని ఆయన సొంతం కోసం ఎప్పుడు ఉపయోగించలేదు, పవర్ని. అంటే దైవత్వంలో ఉన్న ప్రివిలేజెస్ అన్నిటినీ ఆయన వదులుకున్నాడు, విడిచిపెట్టాడు. రిక్తుడయ్యాడు. అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దాసుడయ్యాడు. మహిమలో ఉన్నవాడు మనుషుల పోలికలోకి వచ్చాడు, రిక్తుడు. అంటే సర్వస్వాన్ని విడిచిపెట్టాడు అని అనుకోవచ్చు. అంటే ఆయన ఎంత సమస్తాన్ని మన కొరకు విడిచిపెట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఇంకేం చేశాడంటే, తన్ను తాను విధేయత చూపుతూ మరణం పొందినంతగా విధేయత చూపాడంట. ఆ మరణం గురించి రాస్తూ అక్కడ ఒక మాట రాయబడింది, సిలువ మరణము పొందినంతగా. ఎందుకని పౌలు మరణము పొందినంతగానే మాట రాస్తూ ఆగిపోలేదు? సిలువ మరణం పొందినంతగానే మాట ఎందుకు రాశాడంటే, ఈ భూమి మీద ఉన్న మరణంలో అన్నిటిలో కల్లా సిలువ మరణం చాలా భయంకరమైనది. చాలా టెరిబుల్ డెత్ ఏదన్నా ఉందంటే సిలువ మరణమే. ఆ రోజుల్లో రోమా సైనికులు ఏం చేసేవాళ్ళంటే, బందిపోటు దొంగలు అలాంటి వాళ్ళందరికీ సిలువ మరణం వేసేవాళ్ళు. వాళ్ళని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఒక చెక్కకి తాళ్లతో కట్టేస్తే ఆ యొక్క గద్దలు అలాంటివన్నీ వచ్చి అలా మనిషిని మొడిచి తినేవి. అంత భయంకరమైన చావది. వాళ్ళు చూస్తుండగానే బాడీలో ఒక కన్నో ఏదో అలా కొరికేసి లాగేసి తీసుకొని వెళ్ళి తినేది, మళ్ళీ వచ్చి పొడిసేది. రెండోది సిలువ మరణం గురించి ఇంకోటి ఏంటంటే పెయిన్ఫుల్ డెత్. వెంటనే ప్రాణం పోయేది కాదు, కొన్ని అవర్స్ పట్టేది వాళ్ళ ప్రాణం పోవటానికి. మూడోది షేమ్ఫుల్ డెత్. ఎంతో అవమానంతో కూడుకున్నది సిలువ మరణం. సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ఏ పాపము లేనివాడైనప్పటికీ ఆ యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళబడ్డాడు. ఆ మ్రానును మోస్తూ వెళ్ళాడు. మనుషులు ఆయన మీద ఉమ్ము వేశారు, అవమానించారు, దూషించారు, హేళన చేశారు. అంటే ఈ భూమి మీద మోస్ట్ రిజెక్షన్, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా హేట్రేడ్, అవమానం ఎవరన్నా ఎదుర్కొన్నారంటే యేసు ప్రభువారే. అంత భయంకరమైనది ఈ యొక్క సిలువ మరణం. యేసు ప్రభువారు దాన్ని కూడా భరించడానికి ఇష్టపడ్డాడు. సో భయంకరమైనది పెయిన్ఫుల్ డెత్ అండ్ షేమ్ఫుల్ డెత్. చూడండి, ఆయన జన్మలో తగ్గించుకున్నాడు. మొదట ఎవ్వరూ ఇష్టపడరు అలాంటి పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి, తగ్గింపు. చివరికి మరణంలో కూడా తగ్గించుకున్నాడు యేసు ప్రభువారు, మరణంలో కూడా తగ్గించుకున్నాడు. సో కాబట్టి యేసు ప్రభువారి యొక్క సంపూర్ణ దైవత్వాన్ని, సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ జీవితాన్ని, సర్వస్వము సిలువలో ధారపోసిన ఆయన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు?
మన నుంచి ఎలాంటి స్పందన రావాలి? అక్కడ రాయబడి ఉంది, ఫిలిప్పీలు రాసిన పత్రిక 10వ వచనంలో, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. అంటే పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద అందరి యొక్క మోకాలు ఆయన ఎదుట వంగుతుందంటే అర్థం ఏంటంటే, దేవుడు మళ్ళా ఆయన్ని హానర్ చేస్తూ వచ్చాడు. సో ఆయనకి హయ్యెస్ట్ ప్లేస్ ఇచ్చాడు. తర్వాత ప్రతి నామమునకు పైనామము, ఆయన నామాన్ని హెచ్చించాడు. సో పవర్ఫుల్ నేమ్, ప్రీషియస్ నేమ్. తర్వాత ప్రతి నాలుక ఆయన గణపరుస్తూ ఉంది. కాబట్టి ఆయన జీవితాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ఆయన ఎదుట మోకాళ్ళుని, అంటే దాని అర్థం సాగిలపడి, ఆయన దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మానవత్వంలోని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సంపూర్ణ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించాలి, సాగిలపడాలి ఆయన గొప్పతనం ఎదుట, ఆయన నామాన్ని బట్టి. తర్వాత ఇంకేం చేయాలంటే, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. అంటే మనం మనస్సులో ఎరగటమే కాదు, హృదయంలో ఆయన గొప్పతనాన్ని గ్రహించటమే కాదు, కానీ మన నోటి నుండి జిహ్వ ఫలాన్ని అర్పించాలి, కృతజ్ఞతాస్థుతులు ఆయనకు అర్పించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అయినాడు. సో మన నుంచి దేవుడు అలాంటి ఆరాధన కోరుకుంటా ఉన్నాడు, కాబట్టి మన జీవితంలో మనం ప్రయాణించే ప్రయాణం అది ఎలాంటిదైనా కావచ్చు, లేకపోతే మనం ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు, ఏ సమస్య గుండా అయినా వెళ్తూ ఉండొచ్చు. అవి కాదు, మనం యేసు ప్రభు వైపు చూసినప్పుడు మనవన్నీ చాలా చిన్నవిగా కనపడతాయి. మన జీవితానికి ఒక ఉద్దేశ్యం ఉంది. ప్రభు మనకు ఒక ఉద్దేశంతో ఈ జీవితాన్ని ఇచ్చాడు, మనం ఆయన్ని ఆరాధన చేయటానికి. కాబట్టి ఆరాధనలోకి వెళ్దాం.